ఆ చివరి 3 నిమిషాలు ఈజ్ ప్రిటీ క్రూషియల్. ఆ చివరి 3 నిమిషాల్లో ఏం జరుగుతుంది? భూమికి ఒక్క అడుగు దూరంలో ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్నారు. సో ఆ 3 minutes ప్రిటీ క్రూషియల్. ఎందుకంటే కల్పనా చావ్లా ఉదంతం జరిగిన తర్వాత ఆ భయం మనకి ఉండనే ఉంటుంది. ఎంత ధైర్యం చెప్పుకుంటున్నా సరే వాతావరణ అనుకూలతను బట్టే ఈ తిరుగు ప్రయాణం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ లాస్ట్ 3 minutes ఆర్ ప్రిటీ క్రూషియల్ దీప్తి. అన్డౌటెడ్లీ. ఎందుకంటే వాళ్ళు సేఫ్గా తిరిగి వచ్చేందుకు మనం ఎదురు చూసే ఆ లాస్ట్ మినిట్స్ అన్నవే చాలా క్రూషియల్ అయిపోతాయి. చివరి 3 నిమిషాలపై అందుకే ప్రపంచం అంతా కూడా అంత ఉత్కంఠగా చూస్తోంది. సముద్రపు ఆటుపోట్లు, అలాగే అంతరిక్ష నౌక గతిశీలతని కూడా వాళ్ళు ప్రాపర్గా అంచనా వేయాల్సిన సిచ్యువేషన్. అలాగే దాదాపు 17 గంటల తర్వాత స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్స్యూల్ చేరుకోబోతోంది. కాబట్టి ఆ లాస్ట్ మినిట్ ఒకటి మన అంతరిక్షంలో నుంచి భూమి గ్రావిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, భూ వాతావరణంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దట్స్ అ క్రూషియల్ మూమెంట్. దాంతో పాటుగా ల్యాండింగ్ అన్నది కూడా చాలా క్రూషియల్ మూమెంట్గా మనం చూసుకోవాలి. సో ఆ లాస్ట్ 3 minutes అన్నది ఎందుకు అంత క్రూషియల్? ఆ 3 minutesలో ఏం జరుగుతుంది? ఇన్ఫ్యాక్ట్ మన భూ వాతావరణంలోకి అడుగు పెట్టే టైంలో జరిగే మార్పులు ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం, క్రూ మాడ్యూల్ విడివడిన తర్వాత క్రమేణా ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటూ ఒక స్పైరల్ పాత్లో వస్తూ ఉంటుంది. క్రమేణా ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటూ దాదాపు 350 కిలోమీటర్లు ఉన్నప్పుడు కూడా వేగం 7.1 km/s ఉంటుంది. అంటే దాదాపు 24 నుంచి 25 వేల కిలోమీటర్ల గంటకి. దాన్ని తగ్గించాలి అంటే థ్రస్టర్స్ ఫైర్ చేయాల్సిందే. దే ఆర్ కాల్డ్ డీఆర్బిటింగ్ థ్రస్టర్స్. అవి 15 నిమిషాలు ఫైర్ అవుతాయి. 15 నిమిషాలు ఫైర్ అయినప్పుడు ఈ 25,000 km/s ఉన్నది 550 km/s వస్తుంది. ఓకే. అప్పుడు దాదాపు 5.5 kilometers ఆల్టిట్యూడ్ వచ్చినప్పుడు 2 పారాచూట్లు తెరుచుకుంటాయి. డ్రోగ్ పారాచూట్స్ అంటారు. ఆ డ్రోగ్ పారాచూట్స్ తెరుచుకున్నప్పుడు స్టెబిలిటీ ఆఫ్ ది మాడ్యూల్ ఉంటుందన్నమాట. అక్కడ ఒక స్టేబుల్గా ప్రయాణం చేస్తుంటుంది. స్టెబిలిటీ ఇంపార్టెంట్. ఈ డ్రోగ్ పారాచూట్స్ తెరుచుకునే ముందు 85 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్, ఈ 5 కిలోమీటర్ల వరకు ఈ వాతావరణంలో ఉన్నటువంటి రాపిడి వల్ల దాదాపు 1600 degrees సెంటీగ్రేడ్కి ఉష్ణం ఉంటుంది. ఓకే. అది తట్టుకోవటానికి ఉష్ణ కవచం ఉంటుంది. కార్బన్ ఫినాలిక్ అనే ఉష్ణ కవచం ఉంటుంది. ఆ కవచం వీళ్ళని రక్షిస్తూ ఉంటుందన్నమాట. సో అంతకుముందు ఈ ఉష్ణ కవచంలో ఏర్పడినటువంటి క్రాక్స్ మూలానే అంతకుముందు యాక్సిడెంట్ జరిగింది కల్పనా చావ్లా. ఇది దీంట్లో అలా జరగటానికి అవకాశం చాలా తక్కువ. కారణం ఏంటంటే ఈ పెడిగ్రీ అంటారు. అంటే ఈ వాహనం ఎన్నిసార్లు ఉపయోగించాము మనం? 44 సార్లు ఉపయోగించాం దీన్ని, క్రూ మాడ్యూల్. అందువలన ఈ ఉష్ణ తాకిడి వీటికి సర్వసాధారణం. ఓకే. ఓకే. ఆ తర్వాత 1.8 కిలోమీటర్ దగ్గర 4 పారాచూట్లు తెలుసుకుంటే అది ఈ దాదాపు స్ప్లాష్ డౌన్ దగ్గరికి వచ్చేసరికి 25 km/h తగ్గించేస్తుంది. ఓకే. సో మనం కార్లో ఒక 20 km/h స్పీడ్ వెళ్తున్నంత స్లో అయిపోయి నార్మల్గా ల్యాండ్ అవుతుంది. ఓకే, ఫైన్.